పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ ఎప్పుడైనా చూసారా? ఇప్పటి వరకు ఎప్పుడు ఒక్కటి కూడా ఫ్రీక్వెంట్ గా ఆ మధ్య కాలంలో అనేవారు, భారతి గారు జగన్ గారికి చెప్పండి నా వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడమే నా టార్గెట్, వైసీపీని పాతాళానికి తొక్కడమే నా ఎయిము అని మాట్లాడుతూ ఉంటారు. ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఆయన ఎయిము మరి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం అయితే అని అందరు అంటారు. మరి ఆయన ఏం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలి మళ్ళీ అని తెలీదు నాకు. ఆయన ఏం ఆయనకే తెలియాల. వైఎస్ భారతి గారిని ఫ్యూచర్లో మీ పులివెందుల ప్రజలు, మీ కడప ప్రజలు రాజకీయ నాయకురాలుగా చూసే అవకాశం ఉందా? చాలా చాలా ఇష్టంగా చాలామంది మహిళలు కోరుకుంటున్నారు, మా భారతమ్మ కూడా రాజకీయాల్లోకి రావాలి, భారతమ్మ కూడా పోటీ చేయాలి, గెలిపించుకుంటాము. జమలబడుగు అనే ఒక కాన్స్టిట్యున్సీ నేమ్ కూడా చాలా తెర మీదకి వచ్చింది. వాట్ ఈస్ యువర్ క్లారిటీ ఆన్ దిస్ మ్యామ్? ఏమైనా అవకాశం? నేను ఐ విల్ నాట్ బి కంటెస్టింగ్ ఇన్ పాలిటిక్స్ మా. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. దరిదాపుల్లో కూడా అలాంటి ఆలోచన ఒకవేళ వస్తే? లేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. చాలా మంది ఫ్యామిలీ ఐ లైక్ అ ప్రైవేట్ లైఫ్, ఐ డోంట్ లైక్ అ పబ్లిక్ లైఫ్. ఎందుకు మ్యామ్ ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసిన తర్వాత అలా అనిపించింది? అందుకనే కదా, అంటే ప్రైవేట్ లైఫ్లో యూ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్ టు యువర్ సెల్ఫ్. ఓకే, జగన్ గారికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఆయన చాలా హెల్తీ కాన్షియస్ అని వింటూ ఉంటాం. ఈ బిజియెస్ట్ లైఫ్లో పడిపోయి ఏమైనా కేర్ తీసుకుంటున్నారా? మీరు వెనక ఉండి ఎలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఈజ్ నాట్ అ గుడ్ ఈటర్, పెద్ద సరిగా తినరు. సో ఏదైనా మితంగా తింటారు. ఎక్కువ ఏది ఇష్టపడి తింటారు మ్యామ్? ఏదైనా మితంగానే తింటారు. నచ్చిందైనా నచ్చందైనా ఏదైనా మితంగానే తింటారు, హెల్దీగా తింటారు. హీ లైక్స్ అ లాట్ ఆఫ్ ఫ్రూట్. అండ్ ట్రోలింగ్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా పర్సనల్గా ఫొటోస్ షేర్ చేస్తూ దాడులు చేస్తూ చివరికి రీసెంట్గా ఒక అమ్మాయి ప్రాణం కూడా కూలిపోయింది, గీతాంజలి అని చెప్పి. ఆ స్థాయిలో పర్సనల్ లైఫ్ని కూడా అంతం చేసే వరకు ఆ ట్రోలింగ్స్ వదలట్లేదు. దీన్ని ఎలా చూడాలంటారు? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? See what happened with గీతాంజలి is very very unfortunate. చాలా దురదృష్టకరం అది. కానీ ఒకటేందంటే శ్రావణి, both of us are women. We live in a world that we share with men. See, it's our world as much as their world. సోషల్ మీడియాలో పక్కన పెడితే ఎక్కడైనా కూడా మహిళలకు గౌరవం ఇవ్వాల్సింది ఇవ్వాల, వాళ్ళకి ఇవ్వాల్సిన స్పేస్ వాళ్ళకి ఇవ్వాల. ఇండివిజువల్ కెపాసిటీలో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన స్పేస్ వాళ్ళకి ఇవ్వాల, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాల. అది ఇవ్వకుండా ఒకవైపు పార్టీ లీడర్సు, పార్టీ నాయకులే ప్రోత్సహించి దిస్ కైండ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ టు విమెన్, this kind of ill treatment of women, or debased treatment of women మంచిది కాదు. ఇండివిజువల్ కెపాసిటీలో అట్లా చేస్తేనే తప్పు. ఇంట్లో ఒక భార్యను మనం గౌరవం లేకుండా చూసుకుంటేనే తప్పు. ఊర్లలోకి వచ్చి అందరినీ అట్లా మాట్లాడడం తప్పు. దాన్ని పెద్ద పెద్ద నాయకులు ప్రోత్సహించి ముందుకు నడిపించడం ఇంకా చాలా తప్పది. మనం ఏం నేర్పిస్తున్నాం? మన ఇంట్లో మనకు పిల్లలు ఉండారు కదా, ఆడపిల్లలు ఉండారు కదా. తప్పు, వాళ్ళు చేసేది తప్పు. ఆడపిల్లలు కూడా మనం వీ డోంట్ హ్యావ్ టు టేక్ నాన్ సెన్స్ ఫ్రమ్ ఎనీబడి. ఎవరి దగ్గర నుంచి నాన్ సెన్స్ మనం తీసుకోవాల్సిన పనిలే. మనం గట్టిగా నిలబడాలా. గట్టిగా నిలబడినామంటే ఎన్ని రోజులు జరుగుతుందో చూద్దాం, ఎన్ని రోజులు చేయగలరో చూద్దాం మనం కూడా అని మనం కూడా గట్టిగా నిలబడి దాన్ని ప్రతిఘటించాలి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.